టీజీపీఎంబీ తెలంగాణ పారామెడికల్ బోర్డ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, తెలంగాణ లోపల ఎవరైతే డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ చేసిర్రో వాళ్ళకి సంబంధించిన 2025 రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, నాకు తెలుసు చాలామందికి రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి తెలుసు. రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే చెక్ చేసుకున్నారు కూడా. ఓకేనా. సో, ఆ విషయం నాకు తెలుసు. కానీ మనం ఈ వీడియో లోపల ఏందంటే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి చిన్న ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇస్తా నేను. ఓకేనా. సో, మేబీ అది హెల్ప్ అయితే చూడుర్రి. లేదంటే లేదు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం ఈ వీడియో లోపల రిజల్ట్స్ రిలీజ్ అయినాయి గదా! సో, నెక్స్ట్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. మీకు ఒక ఐడియా అయితే వస్తది. అసలు నెక్స్ట్ ఏం ప్రొసీజర్ ఉంటది అని చెప్పి. ఓకేనా. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి వీడియోని. అండ్ మీకు తెలిసిన పారామెడికల్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, చాలా గ్యాప్ తర్వాత మనం మన ఛానల్ లోపల తెలంగాణ పారామెడికల్ బోర్డ్ గురించి వీడియో అయితే చేసుకుంటున్నాం కాబట్టి, సో, మనోళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఎన్ని వ్యూస్ వస్తాయని చెప్పి నాకు కూడా లైక్ ఐడియా లేదు. సో, చూద్దాం ఎన్ని వ్యూస్ వస్తాయి. మనోళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు పారామెడికల్ బోర్డ్‌కి సంబంధించి మనోళ్ళు నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారని చెప్పి, సో, ఈ వీడియోతోటి అర్థమైపోతది. సో, మీకు తెలిసినోళ్ళకి షేర్ చేయిర్రి అండ్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్‌గా మనం పారామెడికల్ బోర్డ్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే చేసుకుందాం. సో, నాకు అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉండుర్రి. అన్న ఇట్లా రిజిస్ట్రేషన్ గురించనో, లేకపోతే ఫీ పేమెంట్ అనో ఏదో ఒకటి గుర్తు చేస్తా ఉంటే ఏందంటే నెక్స్ట్ వీడియోస్ లోపల నేను మాట్లాడతా అన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్‌లీ ఏందంటే ఇది అఫీషియల్ బోర్డు tgpmb.telangana.gov.in అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ పోర్టల్ లోపలనే మనకు అన్ని సర్వీసెస్ ఉంటాయన్నట్టు తెలంగాణ లోపల పారామెడికల్ చేస్తున్న స్టూడెంట్స్‌కి. ఓకేనా. సో, ఇక్కడ మనకేంది కదా అంటే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. సో, ఈ పేజ్‌కొచ్చి మనం కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకేంది కదంటే సిలబసు, రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్, పారామెడికల్ కోర్సెస్, రికగ్నైజ్డ్ టెక్నీషియన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. రిజల్ట్స్, ఎగ్జామ్ పేపర్స్ అని చెప్పి ఉంటది. మనకిక్కడ రిజల్ట్స్ అని ఉంది కదా! ఈ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. అక్కడ నుండి మన హాల్ టికెట్ నెంబర్ నుంచి మనం మన రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, హాల్ టికెట్ నెంబర్‌ని ఇయ్యాలి ఇక్కడ. అండ్ దెన్ సెర్చ్ అంటే మనకు మన రిజల్ట్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది రిజల్ట్స్‌కి సంబంధించి. సో, రిజల్ట్స్ వచ్చేసినాయి గదా! సో, దెన్ వాట్ నెక్స్ట్ అనే విషయానికొస్తే మనకు రిజల్ట్స్‌కి సంబంధించి మెమోస్ అనేది రావాలి. ఓకేనా. సో, మెమోస్ అనేది రిజల్ట్స్‌కి సంబంధించి రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పారామెడికల్ బోర్డ్ అనేది మనకు కాలేజ్‌కి మెమోస్ పంపుతది. పీఎంబీ ఏం చేస్తది? మన మార్క్స్ మెమోస్ అనేది కాలేజ్‌కి పంపుతది. ఓకేనా. సో, ఆ మెమోస్‌ని బేస్ చేసుకొని మనకేందంటే నువ్వు ఏ కాలేజ్ నుండి పాస్డ్ ఔట్ అయినావు అని చెప్పి ఒక మెమో వస్తది. అండ్ దెన్ దాని తర్వాత మార్క్స్ మెమో అనేది ఒకటొస్తదన్నట్టు. ఓకేనా. సో, 2 సర్టిఫికేట్స్ అయితే వస్తాయి కాలేజ్ నుండి. అది మన కాలేజ్‌లోనే వాళ్ళు ఇస్తారన్నట్టు. మన కాలేజోళ్ళు ఇస్తారు. ఓకేనా. సో, మెమోస్ వస్తాయన్నట్టు. సింపుల్ ఏందంటే మెమోస్ అని చెప్పి గుర్తుపెట్టుకోరి. తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి మనకు మన కాలేజ్‌కి మెమోస్ అనేవి వస్తాయన్నట్టు. ఓకేనా. సో, ఆ మెమోస్ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటదన్నట్టు తెలంగాణ పారామెడికల్ బోర్డ్ లోపల. ఓకేనా. సో, పీఎంబీ లోపల మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అంటే రిజల్ట్స్ వచ్చినాయి. ఓకేనా. సో, రిజల్ట్స్ అనేది వచ్చినాయి. సో, ఈ రిజల్ట్స్‌కి సంబంధించి తెలంగాణ పారామెడికల్ బోర్డోళ్ళు కాలేజ్‌కి మెమోస్ పంపుతారు. ఆ మెమోస్ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ అనేది జేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ జేసుకోవాలి అంటే టీజీపీఎంబీకెళ్ళి చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మీకు మెమోస్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణ పారామెడికల్ బోర్డ్ లోపల అయితది. ఓకేనా. సో, మనం తెలంగాణ పారామెడికల్ బోర్డ్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఏం చేయాల్సి ఉంటది కదా అంటే స్లాట్ బుకింగ్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. స్లాట్ బుకింగ్. సో, మన హాల్ టికెట్‌ని బేస్ చేసుకొని ఓకేనా. సో, మన మెమోస్‌ని బేస్ చేసుకొని మనం స్లాట్ బుకింగ్ అయితే చేస్తాం. ఓకేనా. సో, స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్ ఓకేనా. సో, మెమోస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా రిజిస్ట్రేషన్ కోసం అంటే వెయిట్ చేయాలి తప్పది. సో, మరి మెమోస్ ఎప్పుడొస్తాయి బ్రో అంటే అరౌండ్ 1-2 మంత్స్ వరకి మనకు ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని మన కాలేజ్‌కి తెలంగాణ పారామెడికల్ బోర్డోళ్ళు మెమోస్ పంపుతారు. ఆ మెమోస్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ దగ్గరికెళ్ళి. కాలేజ్ లోపల ఏందంటే ఒక రోజులో ఇస్తారు కొన్ని కాలేజీలు. కొన్ని కాలేజీలో 2, 3 రోజులు టైం తీసుకుంటారు. కొన్ని కాలేజ్‌ల నువ్వు లెటర్ రాసిపో మేము మెమోస్ తర్వాత ఇస్తామని చెప్పి 1 వీక్ టైం తీసుకుంటారు. అట్లా మనకు కొంచెం టైం అయితే తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, ఒక 2 నెలలకి 2 నెలలు ఓకేనా. అప్రాక్సిమేట్‌గా ఒక 2 మంత్స్ ఆఫ్ టైంకి మనకు మెమోస్ వస్తాయి. మేబీ కొంచెం డిలే కూడా కావచ్చన్నట్టు. ఓకేనా. సో, మెమోస్ వస్తాయి. ఆ మెమోస్ వచ్చిన తర్వాత ఆ మెమోస్‌ని మనం పట్టుకెళ్ళి ఓకేనా. సో, మెమోస్ అనేది కాలేజ్ నుండి మనం కలెక్ట్ చేసుకొని
స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీజీపీఎంబీకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో టీజీపీఎంబీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన సర్టిఫికేట్స్, మన మెమోస్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. మన ఎస్ఎస్సి మెమోని, ఓకేనా, ఇంటర్మీడియట్ మెమోని, అండ్ దాని తర్వాత మన ఫొటోస్ని అక్కడ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు. అండ్ మన డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తారు అన్నట్టు. మన డిప్లొమాకి సంబంధించిన మెమోని, మార్క్ షీట్ని, ఓకేనా. సో అవన్నిటిని వెరిఫై చేసి వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అన్నట్టు. ఓకేనా. సో మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది మరి మనకు అనే విషయానికి వస్తే, ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఒక లైసెన్స్ లాగా. ఓకేనా. సో ఒక లైసెన్స్ లాగా అన్నట్టు. సో నీ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే ఏమవుతుంది కదా అంటే నీకు పే ఏదైతే ఉంటుందో, ఓకేనా, సాలరీ అంటాం కదా, ఈ సాలరీ అనేది ఎక్కువ ఇస్తారు అన్నట్టు. ఒక రికగ్నైజేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి సో మీ రిజల్ట్స్ రాగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంది కదా అంటే కాలేజ్కి పోవాలి. ఓకేనా. సో అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ తీసుకొని అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోరి. ఓకేనా. సో రిజల్ట్స్ది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని మీ కాలేజ్ వాళ్ళకి టచ్లో ఉండుర్రి. ఓకేనా. మీ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళకి కాంటాక్ట్లో ఉండుర్రి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సర్టిఫికేట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకోర్రి. ఓకేనా. సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారు కదంటే స్లాట్ అనేది బుక్ చేసుకోరి. స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత టీజీపీఎంబీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. సో తెలంగాణ పారామెడికల్ బోర్డుకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోర్రి. సర్టిఫికేట్ అనేది మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే సాలరీ అనేది ఒక 5,000 వరకు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఉంటే ఏంటంటే మనకు ఈ ఈఎస్ఐ కానీ, పీఎఫ్లు కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ యాడ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. నీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, నీ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఏదైతే తెలంగాణ పారామెడికల్ బోర్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే నీ ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఎప్పుడైతే నీ దగ్గర టీజీపీఎంబీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుందో, ఓకేనా, అప్పటి నుండి మాత్రమే నీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది, నీకు సంబంధించిన ఈఎస్ఐ, పీఎఫ్ అనేది అఫీషియల్‌గా క్యాలిక్యులేట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఇది దగ్గర పెట్టుకోర్రి. డిలే చేయకుర్రి. ఓకేనా. సో అది ఉంటే ఏంది కాదంటే ఒక లైసెన్స్ లాగా ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనోళ్ళు ఏంటంటే డిలే చేస్తారు. ఏముందిలే, ఏముందిలే, ఏముందిలే అని చెప్పి. కొన్నిసార్లు ఏమవుతుంది కదా అంటే వెబ్‌సైట్ అనేది స్లాట్ బుకింగ్‌కి ఓపెన్ కాదు. స్లాట్ బుకింగ్ అనేది కొన్నిసార్లు కాదన్నట్టు. కాబట్టి ఏందంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు పోర్టల్ ఓపెన్‌లో ఉంటది. మనకు సర్టిఫికేట్‌లు మన కాలేజ్‌కెళ్ళి కలెక్ట్ చేసుకున్నప్పుడు పోర్టల్ ఓపెన్‌లోనే ఉంటది. ఓకేనా. మళ్ళీ ఎగ్జామ్‌లు మన జూనియర్స్‌వి అయితాయి కదా! అప్పుడు ఏమైతదంటే పోర్టల్ అనేది కొంచెం సో ఇష్యూ అనేది చూపెడతా అన్నట్టు. కాబట్టి ఏందంటే మీరు సర్టిఫికేట్‌లు కలెక్ట్ చేసుకున్న వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకోర్రి. తర్వాత స్లాట్ ఉన్న డేట్‌కి టీజీపీఎంబీకి పోర్రి. పోయి అక్కడికి పోయిన తర్వాత సర్టిఫికేట్‌లన్నీ వెరిఫై చేసుకొని అక్కడికెళ్ళి మనకు సర్టిఫికేట్ అనేది పోస్ట్‌లో వస్తది. దాని గురించి నేను సెపరేట్ వీడియో అనేది చేస్తా. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషను. సో ఎట్లుంది వీడియో అని చెప్పి కింద కామెంట్ చేయరి. డెఫినిట్‌గా సపోర్ట్ చేయరి మంచిగా. ఓకేనా. సో మన పారామెడికల్ సైడ్ కూడా మంచి అప్డేట్స్ చేయడానికి ఒక ఛానెల్ ఉన్నది. కానీ ఏందంటే మీరు గుర్తు చేస్తలేరు అంతే. ఓకేనా. సో డూ ఫాలో సో మచ్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.